రండి కూడికను ఆరంభించుకుందాం. సజీవుడైన దేవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, పాపలలో చేరనివాడు, పరిశుద్ధాత్మ ద్వారా వాక్కు ద్వారా జన్మించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమగల మాటలు విందాం. కూడికను ఆరంభించుకుందాం. కూడికను ఆరంభించుకోవడానికి ముందుగాను సోదరుడు జయరాజు గారు, సోదరుడు జరమయ్య గారు ఇద్దరు ప్రార్థన చేస్తారు. మొదటిగా సోదరుడు జయరాజు గారు, సోదరుడు జరమయ్య గారు ప్రార్థన చేస్తారు. చట్నేపల్లి మ్యాథ్స్ టీచర్ గారు ప్రార్థన చేస్తారు. మొదటిగా పరిశుద్ధ తండ్రి, మా గొప్ప దేవ, భూమి ఆకాశములను సృజించిన మా దేవ, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి మేము స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం తండ్రి. దేవా, మరి ఈ సాయంకాల సమయమున మరి సియోను సంఘముగా మేము అశోక్ గారి గృహంలో చేరి దేవా మరి సువార్తను ప్రకటించడానికి, అలాగే ప్రభా మీ నామం మహిమార్థమై ఇక్కడ ఒక ప్రేయర్ మీటింగ్ కలిగి ఉండటానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక ధన్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు దేవా, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడవు తండ్రి, మహిమగలటువంటి మా దేవా తండ్రి. మరి ప్రకటింపబడుతున్నటువంటి దేవా మరి వాక్యం అనేక మందిని సంధించినట్టుగా చేయండి దేవా, అనేక చెవులు వినగలిగినట్టుగా చేయండి దేవా. మరి శబ్ద తరంగాల ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరితో మీరు మాట్లాడమని ఎడుకుంటున్నాను దేవా, వారిలో కార్యం జరిగించమని ఎడుకుంటున్నాను తండ్రి. మరి రాగలిగిన వారిని దేవా త్వరగా తీసుకొని రండి, క్షేమంగా తీసుకొని రండి తండ్రి దేవా. మరి వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మరి ఎలక్ట్రిసిటీని అలాగే మైక్ సిస్టమ్ను దేవా మీ స్వాధీనంలో ఉంచుకోనండి దేవా. మరి వాక్యము ప్రకటిస్తున్న మీ దాసుని మీ శిలచాటును మరుగుపరచండి నేను, మీ సొత్తుగా వాడుకోనండి, మీ బూరగా వాడుకొనమని అడుగుకుంటున్నాం దేవా. మరి తండ్రి చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకోనండి తండ్రి. మరి ఎవరైతే ఆశగల ప్రాణంతో ఉన్నారో దేవా వారందరినీ మీరు సంధించండి. ఆశగల ప్రాణం తృప్తిపరిచే దేవుడవు నాయన తండ్రి. మరి ఎంతమంది అయితే వాక్యాన్ని వింటున్నారో వారిలో కార్యం జరిగించండి నేను. మరోసారి మీ సన్నిధికి వస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల మా పరలోక ప్రియ తండ్రి, కృపా సత్య సంపూర్ణ జీవాధిపతి, నీకు వందనాలైన సోదరుని తండ్రి. చట్నేపల్లి గ్రామములో నీ కుమారుడు అశోక్ గృహాన్ని ఆధారం చేసుకొని మేము ఈ యొక్క సువార్త కార్యక్రమం ఆరంభించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు వందనములు. మమ్మల్ని కూడా గుత్తి సియోను మందిరం నుండి మరి ప్రభు సేవకులు పెద్దలు సంఘము అంతా రాగలిగితే క్షేమంగా నీకు వందనములు. మేమంతా కూడుకొని నీ పాసంలో చేరి సంఘముగా ఏకీభవించి ఏక మనసు ఏక ఆత్మతో మొట్టమొదటిగా ఈ సరౌండింగ్ ఏరియా అంతట్లో ఉన్నటువంటి చీకటి శక్తుల ప్రభావాన్ని అంతటినీ నజరుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో బంధిస్తున్నాం తండ్రి. కరెంట్ లైట్లను మైకును సమస్తం నీ స్వాధీనంలో ఉంచుకునండి. ఆపరేటింగ్ చేసేవారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాము. కృపగల తండ్రి, పాటలు పాడేవారిని, వాయిద్యములు వాయించేవారిని జ్ఞాపకం చేసుకున్నాము. అదే సమయంలో వాక్యం అందించి నీ దాసుని నీ ఆత్మచేత అభిషేకించండి దేవా. ఈ చట్నేపల్లి గ్రామంలో ఉండే ప్రతి వారితో కూడా
వినే చెవి గ్రహించి ఆత్మ అర్థం చేసుకుని మనసిచ్చి నీ యొక్క రాజ్య సువార్త బహు విశదముగా ప్రకటించబడుతుండగా అనేకుల్లో రక్షణ కార్యం జరిగించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. రక్షణ కార్యము నీది, రక్షించేవాడు నీవే కనుక నీకే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామం ద్వారా స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడేవాళ్ళండి. పాట సంఖ్య 351 పాట. పాత పుస్తకంలో 348. Nature
379 పాట. పాట సంఖ్య 379 అండి. పాత పాటల పుస్తకంలో 376 అన్ని నామము యేసు నామము. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున ఏదు రక్షణ ఏ నామమున లేదు పాప విమోచన. లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు పైన గలదు ఉన్నతమగు యేసుని నామం. అన్ని నామములకు పైన గలదు ఉన్నతమగు యేసుని నామం. యేసు నామములో శక్తి కలదు. యేసు నామములో శక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. దోషులకు శాశ్వత ముక్తి కలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున
గ్రూప్లో ఉన్న దాంట్లో పాట 19వ పాట గ్రూప్లో ఉన్నది, బుక్ 19 అది పంపించేసి. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రా.
యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు ఆయన యొద్దకు రమ్ము. సోదర సోదరి రమ్ము, నీ జీవితం మారిపోను. సోదర
రండి, దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగాను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు దేవ, యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పవిత్రమైన నామమున మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ మీ పాదపీఠమును ఆశ్రయించినాం. అనేక దినాలుగా ప్రార్థిస్తూ వచ్చినప్పుడు తండ్రి ఈ చట్నేపల్లిని జ్ఞాపకం తెచ్చుకొని సహోదరుడు దైవాధీనం గారు, తండ్రి సహోదరి సులోచనమ్మ వారి కుటుంబం ద్వారా ఈ గ్రామంలో మీ ప్రేమగల మాటలు వినిపించడానికి మీరు ఇచ్చిన తరుణాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. వారిని ప్రేమించి బహుమానంగా అనుగ్రహించిన సహోదరుడు ఆనంద్, సహోదరుడు సురేష్, సహోదరుడు భక్తన్ బాబును బట్టి, అశోకును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. ఈ కుటుంబం ద్వారా మీ ప్రేమగల మాటలు ఈ గ్రామంలో వినిపించడానికి మీరు కృపనిచ్చినారు. ఈ శబ్ద తరంగాల ద్వారా ఎవరైతే మీ ప్రేమగల మాటలు వినడానికి ఇష్టపడుతున్నారో వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకవేళ ఇష్టం లేకపోయినప్పటికీ, వారికి బాధ కలిగిస్తున్నప్పటికీ జీవము గల దేవుని ప్రేమ వారు కూడా రుచించి శాంతి, సమాధానము, నెమ్మది, పరిశుద్ధత కలిగి ఉండటకు సహాయపడము. ఈ మాటలు వినేవారు ఎవరైనా బాధలో ఉన్నట్లయితే వారి బాధను తీసివేయము. ఎవరైనా దుఃఖములతో ఉన్నట్లయితే వారి దుఃఖాన్ని తీసివేయండి. ఎవరైనా అనారోగ్య పరిస్థితిలో ఉన్నట్లయితే వారిని ముట్టి స్వస్థపరచండి. లేక శాంతి సమాధానం కొరకే ఎదురు చూస్తున్నట్లయితే వారికి శాంతి సమాధానం అనుగ్రహించండి. ఎవరైనా కుటుంబాల్లో తండ్రి నెమ్మది లేక ఆయా పరిస్థితుల గుండా వెలుచుంటున్నట్లయితే ఈ కూడిక ద్వారా వినే మాటల ద్వారా వారి కుటుంబాల్లో శాంతి, సమాధానము, నెమ్మది, పరిశుద్ధత అనుగ్రహించము. మిమ్మల్ని ప్రేమించి రాగలిగినటువంటి మీ ప్రియులను బట్టి వందనాలు. గుత్తి ఆర్ఎస్ సియోను ప్రార్థనా మందిరము మీ రక్తం చేత విమోచింపబడిన ప్రజలముగా మీ సన్నిధికి వచ్చే అవకాశం ఇచ్చినారు. జ్ఞాపకం తెచ్చుకోండి. ఈ కుటుంబము ద్వారా మీ ప్రేమ గల మాటలు ఎంతవరకు వింటున్నారో వారిని కనికరించము. చేరి రాగలిగిన మీ ప్రియులందరికీ తోడై ఉండము. మీ దాసుని కూడా స్వాధీనంలో ఉంచుకోను. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. రండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 వచనం. మత్తయి సువార్త 11:28 వచనాన్ని అందరం కలిసి చదవగలిగిన మనమందరం కూడా చదువుతూ వద్దాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. దేవుడు తన భాగాన్ని దీవించునుగాక. ప్రియులారా, ఇక్కడ ఈ మాటల్లో చూస్తూ వస్తుంటున్నాం. ఈ మాటలు పవిత్రమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి వ్రాయబడినటువంటి మాటలు. అయా బైబిలు అనగానే ఏంటనగా ఇది మానవుని పతనము ఏ రీతిగా జరుగుతూ వచ్చిందో అది చూపించే గ్రంథంలో నుండి మాటలు. సృష్టి ఏ రీతిగా ఆరంభమైందో దానిని గురించి చూపించే మాటలు. మానవుని పతనమునకు క్షమాపణ ఎట్లు దొరుకుతుంది అనగా పాపమునకు క్షమాపణ ఏ రీతిగా దొరుకుతుంది అని చూపించే మాటలు. ఇది పాపమును దాచిపెట్టుకునే గ్రంథము కాదు. పాపమును చూపించి, పాపమును ఒప్పింపజేసి, పాపమును క్షమించి నిత్య జీవం ఇచ్చే మాటలు. అనగా శాంతి, సమాధానము, నెమ్మది, పరిశుద్ధత అనుగ్రహించే గ్రంథం. అంతేకాదు, మానవుడు ఈ లోకములో జన్మిస్తూ వచ్చినాడు, దేవుని చేత నిర్మించబడుతూ వచ్చినాడు. ఈ లోకములో జీవించిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఒక కోరిక కోరుకుంటాడు.
ఈ లోకాన్ని ఒక దినమున మాత్రమో వదిలిపెట్టాలని అందరికి కూడా తెలుసు. ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత 2 ప్రదేశాలు ఉంటాయి. అవి కూడా చాలామందికి తెలుసు. పాతాళము, అగ్నిగుండము, అనగా నరకము, పరలోకం, స్వర్గం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితము నరావతారిగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించి 3.5 సంవత్సరాలు జీవము గల పవిత్రమైన మాటలు చెప్పి కల్వరి శిలువలో ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. పరలోకమందును భూలోకమందును సర్వాధికారము పొందగలిగినాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆహ్వానిస్తూ వచ్చినాడు. మొదటి ఆహ్వానము ఏంటనగా, ఆయన ఈ భూమి మీద జన్మించినప్పుడు పెద్దగైన తర్వాత, తగిన వయసు వచ్చిన తర్వాత మారు మనస్సు పొందండి. మొదటిగా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందండి. కాబట్టి ఇది ఆహ్వానము. ముందు మారు మనస్సు పొందండి అనగా స్వర్గము దగ్గరగా ఉంది, మీకు సమీపముగా వచ్చింది, అది దూరముగా లేదు. మారు మనస్సు పొందండి అని చెబుతూ వచ్చినాడు. తర్వాత రెండవ మాటగా చెబుతున్నటువంటి ఈ మాట, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. ఎటువంటి ఆహ్వానమో చూడండి. గత దినాల్లో మనం చూస్తూ వచ్చినాము, ముఖేష్ అంబానీ పెళ్ళికి పిలిచినాడు చాలామందిని. అందరిని పిలిచినాడా? తన స్టేజిలో ఉన్నవారిని పిలిచినాడు. తాను ఏ రీతిగా ఉన్నతమైనటువంటి అధికారం కలిగి లేక డబ్బు కలిగి ఉన్నాడో ఆ వాళ్ళనే పిలిచినాడు. మనల్ని ఎవడు పిలిచాడు? కానీ ఇక్కడ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి ధనవంతుని కంటే కూడా ధనవంతుడు. భూమిని ఒక మాట చేత చేసినవాడు, స్వర్గాన్ని చేసినవాడు, ఆకాశమును చేసినవాడు, నరులను నిర్మించినవాడు, నరులను సృజించినవాడు, తాను జీవం పోసేవాడు, జీవాన్ని తీసుకునేవాడు, అనగా పుట్టించేవాడు, మరణింపజేసేవాడు. ఆ దేవుడు సమస్త జనులారా అంటున్నాడు. ఎటువంటి పిలుపో చూడండి. ఒక్కరిని పిలవట్లేదు, అందరిని పిలుస్తా ఉన్నాడు. ఎవరిననగా ప్రయాసపడి భారం మోసుకొనుచున్నవారు. మానవుడు పుట్టిన తర్వాత పాప భారం భయంకరమైనది. అబద్ధమని, ఇది అబద్ధము, ఇట్లా ఆడాలి అని ఎవరు కూడా చెప్పరు. ఇట్లాగూ చూడకూడదు, ఇవి పాపపు కండ్లు అని ఎవరు చెప్పరు. మన కండ్ల ద్వారా చెప్పకుండానే పొరపాటు చేస్తాం. మన శరీరం ద్వారా తెలియకుండానే పొరపాటు చేస్తాం. మన ఆలోచనలు మనకు తెలియకుండానే పాపపు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనకు తెలియకుండానే అబద్ధం ఆడతాం. మనకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంది. కోపమా రమ్ము అనడానికి వీలే లేదు. ఇవన్నీ భయంకరమైనటువంటివి. కానీ ఈ లోకాన్ని వదిలిపెట్టే ముందు ఇవన్నీ గుర్తొస్తాయి. జన్మించినది మొదలుకొని ఏమేం చేశాం, మరణ పడకలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొస్తాయి. లేక హాస్పిటల్లో భయంకరమైనటువంటి మరణాపాయంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. ఇవి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటారు, ఇక నేను చనిపోతాను. ప్రియుడా, ఈ సాయంత్రం వేళలో సృష్టికర్త అయినటువంటి దేవుడు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. నా యొద్దకు రండి. మీరెవరండి? దాన్ని 29వ వచనంలో చూస్తూ ఉంటాం. మమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నావు, మీరు ఎవరండి? చూడండి 29వ వచనంలో బైబిల్ గ్రంథము మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. చూసారా?
అంత గొప్ప దేవుడు అయ్యుండి ఏమంటున్నాడనగా, నేనెవరో తెలుసా ఆహ్వానించేవాడిని? నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, దీనులు భూమిని స్వతంత్రించుకొందురు. ప్రియులారా, సాత్వికుడైనటువంటి దేవుడు ఒకవేళ మనమే గనక ఒక గ్రామాన్ని సృష్టించినాం అనుకోండి, ఆగుతామా? భూమి సంగతి పక్కకు పెట్టండి, ఒక గ్రామాన్ని ఊరికే మాట ద్వారా అన్ని బిల్డింగ్లు అవునుగాక అనగానే అయినాయి అనుకోండి, ఆగుతామా? ఇంకా మన చేతులు ఏమి? ఇక మనం ఆగమి భూమి మీద సాత్వికులం అవుతామా? ఇప్పుడు గర్విష్ఠులం అవుతాం. ఒకవేళ మనం చెప్పినట్లు ఏదైనా జరిగినదంటే మనకు తెలియకుండానే మనలో ఏమొస్తుంది? ప్రౌడ్ వస్తుంది, గర్వం వస్తుంది, రాదా? ఇప్పుడు కరెంటా రమ్ము అనగానే వచ్చింది అనుకోండి, ఉదాహరణకి చంద్రుడు అయితే కనిపించట్లే, చంద్రుడా మధ్యలోనికి రండి అనగానే వచ్చినది అనుకోండి, ఆగుతామా? ఇంత సృష్టికర్త, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రములు, సకల జీవజంతువులు, చెట్లు, చేమలు, పురుగులు సమస్తమును సృష్టించినటువంటి దేవుడు సాత్వికుడను అంటే ఉన్నాడు. రెండవది, నా మనస్సు ఎటువంటిదనగా, ఎటువంటిదంట అండి? నా మనస్సు దీనమైన మనస్సు. నేను ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ప్రయాసపడుతున్నావు, భారం మోసుకుంటున్నావు. అనేకమైనటువంటి భూమి మీద ఎంత ప్రయాసపడినా ఈ లోకంలో సమస్తమును వదిలిపెట్టి వెళ్ళిపోవలసిందే. ఎంత ప్రయాసమో చూడండి. కొంతమందిని చూస్తూ ఉంటాం, ఉదయం 4 గంటలకు లేచినారంటే రాత్రి 11 గంటల వరకు ఈ కొంచెము పొట్ట నింపుకోవడానికి ఎంత ప్రయాసపడుతూ ఉంటారో. డబ్బు కొరకు, లేక భోజనం కొరకు, లేక ఆయా రీతిలుగా ఇంటి అవసరతల కొరకు, కుటుంబం కొరకు ఇంత ప్రయాసపడుతున్నావు. పాపం కొరకు కూడా ప్రయాసపడుతూ ఉంటున్నారు ఎంతోమంది. ఒక పాపం చేయడానికి ఎంత ప్రయాసపడుతూ ఉంటారో, ఒక దొంగతనం చేయడానికి ఎంత ప్రయాసపడుతూ ఉంటారో, ఒకరిని మోసం చేయడానికి ఎంత ప్రయాసపడతారో, చదువు కంటే ఎక్కువగా ప్రయాసపడతారు దాంట్లో. కాబట్టి దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, నేను దీన మనస్సు గలవాడను. మీరు నా యొద్దకు వచ్చినట్లయితే మీకేమి దొరుకుతుంది? విశ్రాంతి. ఎంత చక్కటి మాట చూడండి. ఆహ్వానిస్తున్నాను, నా యొద్దకు రండి. విశ్రాంతి పొందడానికి నిజంగా దేవుడు ఒకసారి, ప్రియ సహోదరుడా సహోదరి, ఎన్నో గుళ్ళు గోపురాలు, ఎన్నో యాత్రలు తిరుగుతూ ఉంటాం. దేని కొరకు? శాంతి కొరకు, నెమ్మది కొరకు, సమాధానం కొరకు. కానీ ఉన్న చోటనే నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో పాపంలో చనిపోయినట్లయితే విశ్రాంతి లేదండి. అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు అగ్నిగుండంలో కాలాలి, అక్కడ కూడా శాంతి లేదు. అయితే నా యొద్దకు వచ్చినట్లయితే నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. నేను ఎందుకు వచ్చానన్నది తెలుసా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రకారం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చాను. కాబట్టి నేను రక్షించడానికి వచ్చా, శిక్షించడానికి రాలే. కాబట్టి దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం, సాత్వికుడును, దీన మనస్సు గలవాడను, రక్షించడానికి వచ్చాను. కాబట్టి అగ్నిగుండము నుండి రక్షణ, పాపము నుండి రక్షణ, నరకము నుండి రక్షణ, సమస్తము నుండి రక్షించడానికి లోకానికి వచ్చిన. మొదటిగా మనం చూస్తా ఉన్నాం, ఆయన ఆహ్వానాన్ని అందుకొని వచ్చినట్లయితే మొదటిగా ఏం పొందగలవనగా విశ్రాంతి. ఏంటండి? విశ్రాంతి. సినిమా చూడగానే మధ్యలో విశ్రాంతి అనగానే బయటకు వస్తాం. అంటే అది చూసినప్పటి నుండి టెన్షనే ఉంటుంది. అప్పుడు కూడా ఎంతమంది సినిమాలు చూసి, అందరం చూసిన వాళ్ళమే, నేను కూడా ఒకప్పుడు చూసిన వాడినే. మధ్యలో ఏమొచ్చును చెప్పట్లే, సినిమాలు చూడలేదా? విశ్రాంతి.
అనగా సినిమా చూసింది మొదలుకొని టెన్షన్ పడితే ఇక విశ్రాంతి తీసుకుపో, టెన్షన్ ఏం పడకు, పల్లీలు తినేసి రాపో, ఇంకా మళ్ళీ ఉంది. ఇది భౌతిక సంబంధమైనది కాదండి, ఇది పర సంబంధమైనది, స్వర్గమును గూర్చినది, నెమ్మది కలిగించేది. ఈ జీవపు మాటలు ఈ దినములో వినిపిస్తున్నామంటే నీకు విశ్రాంతినివ్వడానికి ప్రభు నీ కొరకై ఈ కూడిక సిద్ధపరచుట చేసినాడు. కుటుంబంలో విశ్రాంతి లేదా, మనస్సులో విశ్రాంతి లేదా, లేక ఉద్యోగంలో విశ్రాంతి లేదా, ఈ లోకాన్ని వదిలిపెట్టిన తర్వాత భయంకరమైన పరిస్థితుల గుండా వెళుతాడనే ఒక టెన్షన్ ఉందా? ప్రియ సహోదరుడా, యేసుక్రీస్తు ప్రభువు వారు ఆహ్వానిస్తూ ఉంటున్నాడు, నా యొద్దకు రండి, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, నేను రక్షించేవాడను. నా యొద్దకు వచ్చినట్లయితే మొదటిగా ఏమి దొరుకును? విశ్రాంతి. ప్రియ సహోదరులారా, మొదటిగా ఆయన యొద్దకు వచ్చినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారి యొద్దకు వచ్చినట్లయితే విశ్రాంతి పొందుతావు. కాబట్టి ఇది ఎంత ఉన్నతమైనటువంటి ఆహ్వానమో! ఇది మన పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించినట్లుగా కాదండి. పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథము, పవిత్ర గ్రంథము, దేవుని వాక్కు వ్రాసి ప్రతి ఒక్కరికి ఇచ్చినటువంటి ఆహ్వానం ఇది. చట్నేపల్లి గ్రామస్తులకే కాదు, ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి వ్యక్తికి ఇది ఆహ్వానం. ఆయన ఆహ్వానాన్ని అందుకొని వచ్చావా, విశ్రాంతి పొందుతావు. క్రైస్తవులు చనిపోయిన తర్వాత వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఈ భూమి మీద బ్రతికినంత కాలము ప్రయాసమే. చిన్న బిడ్డ తల్లి గర్భములో నుండి పుట్టి బయటకు రాగానే హాయి అంటే నీకు ప్రయాసమే కానీ ఇక హాయి అనేది లేదు అంటదంటే. వాళ్ళు ఏడుస్తూ ఉంటాడు చిన్నోడు లేక చిన్న పాప ఏడుస్తూ ఉంటే ఇదంతా ఉత్తుత్తిదే, ఇది కరెక్ట్ కాదు అంటూ ఉంటారు. సైన్స్ ప్రకారము, డాక్టర్ల ప్రకారం వేరులే. కానీ హాయి, నీకు హాయి అనేది లేదు. ఏడ్చుకుంటూ వచ్చావు, ఏడిపిస్తూ వెళతావు. ఒక దినమున తల్లి గర్భములో నుండి ఏడ్చుకుంటూ బయటకు వచ్చావు. ఈ లోకమును వదిలిపెట్టినప్పుడు ఏడిపిస్తూ వెళ్ళిపోతావు. ఎంతమందిని మోసం చేస్తావో! భార్య, పిల్లలు, కుటుంబము, ఆస్తి పాస్తులు, స్నేహితులను అందరినీ మోసం చేసి వెళ్ళిపోతావు. అయితే ఆ వెళ్ళిపోయినప్పుడు విశ్రాంతినివ్వాలని కోరుతూ ఉంటున్నాడు. విశ్రాంతి లేకుండా వెళ్ళావా, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఏమండి, చూసి వచ్చారా? ఎంతమందికి ప్రశ్నలో చూసి వచ్చారా? చూడలేదు. మరణం అంటే భయం ఎందుకు? చూడలేదండి. మరణం అంటే భయం ఎందుకు అని చెప్పండి. చూడలేదు కదా, మరి చావంటే భయం ఎందుకు? అది విశ్రాంతి స్థలమే కదా, భయం ఎందుకు? అనగా మనుష్యుడు ఏమి విత్తునో అదే పంట కోస్తాడు. నీవెవరో తెలుసు, నీవి భూమి మీద ఏమేం చేసావో తెలుసు. అయితే చనిపోయిన తర్వాత ఎంత భయంకరమైనది ఉన్నదో నీకు తెలుసండి. ఒకవేళ విశ్రాంతి పొందేవాడివైతే భయం ఎందుకు? ఈ లోకంలో బ్రతికినా, ఈ లోకాన్ని వదిలిపెట్టినా భయం ఎందుకు? భయపడుతున్నావంటే ఆ సిచ్యువేషన్ను, ఆ పరిస్థితి ఎట్లుంటుందో నీకు తెలియకుండానే నీ అంతరాత్మకు తెలుసు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానిస్తున్నటువంటి ఆహ్వానం ప్రతి వ్యక్తికి ఇది. ఈ లోకములో భూమి మీద శరీరుడుగా జన్మించిన ప్రతి వ్యక్తికి ఆహ్వానం. నా యొద్దకు రండి. మీ దగ్గరకు వస్తే ఏం చేస్తారు? మా దగ్గర ఒక ఆయన ఉండే బ్రదర్, బాధ్యత కలిగిన సహోదరుడు, ఇంతకుముందున్న సంఘంలో వాళ్ళ బావగారంట. వాళ్ళ ఇంటికి వెళితే, ఒరే నాకేం పెడతావురా అనేవాడంట. ఇంటికి మళ్ళీ వాళ్ళ బావగారి ఇంటికి వెళితే నాకేం తెచ్చావురా అనేది. బావ ఇంటికి వచ్చినా ఏం పెడతావు? మటన్ చికెను,
మళ్ళీ బావ దగ్గరికి బావమరిది మళ్ళీ వెళ్ళినా ఏంటి ఏం తెచ్చావని, అంటే పెట్టేదేమీ లేదు. ఎన్నిసార్లు చెప్పాడు, అన్న ఏం చేయాలన్నా మా బావగారి దగ్గరికి వెళితే ఏం తెచ్చావు అంటాడు, మా బావ మా ఇంటికి వస్తే ఏం పెడతావు అన్నాడు. మానవుని జీవితం చూడండి ఎట్టున్నదో. నేను అన్నాను ఏమైపోతాడో, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాబట్టి ఏం అటుపు కాలే, కానీ ఏం తీసుకొని వెళ్తావు? ప్రతి వ్యక్తికి ఒక జీతం ఉన్నది. ఈ లోకాన్ని వదిలిపెట్టగానే వారి వారి జీతం ఉంది. ప్రతి మాటకు జీతం ఉంది, ప్రతి క్రియకు జీతం ఉంది, ప్రతి దానికి కూడా లెక్క చెప్పాలి. ప్రియులారా, నా యొద్దకు రండి, ఏముంది యేసుప్రభువు వారి దగ్గర? విశ్రాంతి. రెండో మాటగా చూస్తూ వద్దాం రండి, రెండో మాటగా చూస్తూ వస్తాం. యోవేలు గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం అండి. యోవేలు, బుక్ ఆఫ్ జోయల్, యోవేలు గ్రంథం అండి 3వ అధ్యాయం 13వ వచనం. కొంచెం చూడండి. హోషేయ తర్వాత దానియేలు, హోషేయ. 3:13 అండి. పైరు ముదిరినది కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను, మీరు దిగిరండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. ఏమండి? రెండవ ఆహ్వానము. మొదటిగా ఏమంటున్నాడు? నా యొద్దకు రండి. నా యొద్దకు వచ్చినప్పుడు మీరు ఏం చేసి రండి? దిగిరండి. నేనేం చేశాను అక్కడ చూసండి, అక్కడ చూడండి దేవుని మాట. పైరు ముదిరినది, చేన్లు ఉన్నాయి కదా ఇక్కడ, వరి చేన్లు, ఆ చేన్లు, ఈ చేన్లు. పైరు ముదిరినది, పాపము ముదిరినది. అంతేకాదు, చూస్తూ ఉంటున్నాం ప్రియా దేవుని బిడ్డలారా, కొడవలి పెట్టి కోయిడి, గానుగ నిండి ఉన్నది, తొట్లు పొర్లి పారుచున్నవి, జనుల దోషము అత్యధికమాయను. ఎంత భయంకరమండి ఈ లోకంలో. ఆ ముందు రోజులలోనైనా కొంచెమైనా నీతి న్యాయం ఉండేది, కానీ ఈ రోజుల్లో అది కూడా లేకుండా వెళ్ళిపోయింది. కొంచెమైనా భయం ఉండేది. అప్పుడేమో ఇంటికి వెళ్ళి దొంగతనం చేసేవారు, దోచుకునేవారు. ఇప్పుడు ఇంట్లో కూర్చుండే అంత దోచుకోవచ్చు కాదా? తెలుసా లేదా? ఇంట్లో కూర్చొని కదా. ప్రియులరా, న్యూస్ పేపర్ చూసి ఉంటారు. మన గుత్తిలోనే ఒక ఆయన దగ్గర ఈయన ఇంట్లో కూర్చున్నాడు, 72 లక్షలు దోచుకున్నారు. బాంబే ఎవరో, మీకు తెలుసు కాదా? ముదిరింది. ఏం ముదిరింది? పాపం ముదిరింది. కాలము సంపూర్ణమైనది, పాపము నిండిపోయింది, దోషం అత్యధికమైంది. దిగిరా, దిగిరా. దిగిరా అంటే ఏమని? దిగుతామా? దిగిరామంటే దిగుతామా? చదువు, ఉద్యోగము, ఆస్తి, ధనము, బిల్డింగ్, ఇవన్నింటిని బట్టి ఉన్నత స్థానంలో మనం హెచ్చించుకుంటున్నాం. నేను దిగి వచ్చా. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చినాడు. స్వర్గమును వదిలి, నిత్యస్థానమును వదిలి, సింహాసనమును వదిలి పరిశుద్ధుడిగా ఈ లోకంలో జన్మించినాడు. మీరు కూడా దిగి నా యొద్దకు రండి. ఎంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ అండి. ఆ రోజులలో అట్లు మోసం చేసినారు, ఇప్పుడేమో ఇట్లు. ఎంత భయంకరమో ప్రియులారా. దిగిరండి. 14వ వచనం కూడా చదువుదాం. తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవా దినము వచ్చే ఉన్నది. తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడి ఉన్నారు. సూర్యచంద్రులు తేజోహీనులైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయెను.
ఇదంతా చూచినట్లయితే విశ్రాంతినివ్వడానికి కొరకై జీవము గల దేవుడు దిగిరండి అని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. కాబట్టి నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వాడను, నేను విశ్రాంతినిస్తాను, నేను మీకు విశ్రాంతినిస్తాను. అంతేకాదు, మీకే కాదు, 29వ వచనంలో దిగి వచ్చినట్లయితే అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. మొదటిగా నీకు విశ్రాంతి ఇస్తా, రెండవది నీ ప్రాణము అనగా రక్తానికి కూడా విశ్రాంతి. ప్రియులారా, మనం ఈ పాపపు లోకములో జీవిస్తున్నప్పుడు దాదాపుగా 100 మందిని అడగండి, రాత్రి మంచిగా నిద్రపోయినారా అని. ఏ పని పాట లేకుండా గాలికి తిరిగేటోడు తప్ప భారత్ము బాధ్యత కలిగినోడికి ఊడికి కూడా సరిగా నిద్ర ఏమండి? ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, చదువుకున్నా నీకు నిద్ర సరిగా పట్టదు. చదువుకునే వాళ్ళకి పట్టుతుందా? భారం ఉన్నప్పుడు ఎగ్జామ్స్ రావాలా, ఫుల్ నిద్రపోయి అంకుల్ నేను మంచిగా పాస్ అవుతానంటే కాదు, నిద్ర రాదు. రిజల్ట్ వచ్చేంతవరకు దాకా నిద్ర రాదు. రిజల్ట్ వచ్చిన తర్వాత మార్కులు తక్కువ వస్తే నిద్ర రాదు. అంత చదువుకున్న తర్వాత ఉద్యోగం కొరకై నిద్ర రాదు. పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిద్ర రాదు. పిల్లలు పెద్దగా అయినా కొద్దీ నిద్ర రాదు. పెళ్ళిళ్ళకి రాగానే పూర్తిగానే రాదు. ఏమండి, మానవునికి విశ్రాంతి ఎక్కడి? 100కు నేను అనుకుంటాను దాదాపు 80 మంది చెప్పగలరేమో నిద్ర సరిగా పట్టలేదన్నా అని అనుకుంటున్నాను. నేను అడగాల అందరినీ. విశ్రాంతి లేదు ఈ భౌతిక సంబంధమైన దానికి. ఇక్కడ విశ్రాంతి లేక, నిత్యరాజ్యంలో విశ్రాంతి లేక ఎంతకాలము నెమ్మది లేకుండా ఉంటావు? నా యొద్దకు రా. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో జీవించినంత కాలము ఎవరికి కూడా విశ్రాంతి అనేది లేదు, ఉండదు, ఉండబోదు. ప్రియుడా, పైరు ముదిరినది, పాపం పండినది, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. రెండవది, మీ ప్రాణములకు కూడా విశ్రాంతిని ఇస్తాను. నెమ్మది కలిగిన వాడవై ఉంటావు. ఆహ్వానాన్ని అందుకొని వచ్చావా ప్రియుడా? నెమ్మది పొందుతావు, విశ్రాంతి పొందుతావు. మన దగ్గర అయితే ఇట్లాగుంది, కానీ కొన్ని పెద్ద పెద్ద సిటీస్లో ఆహ్వానాన్ని ఇస్తారు. నాకు కూడా అనుభవం ఉంది, కొంచెం మీకు కూడా అనుభవం ఉండి ఉంటుంది ఈ మాటలు వింటున్నవారు. కొంతమంది పెళ్ళిళ్ళకు పిలుస్తారు. పిలిచినప్పుడు కార్డు తీసుకొని వెళ్ళాలి. కొన్ని పెళ్ళిళ్ళకి కార్డు లేకుంటే గేట్ లోపలికి రావడానికి వీలు లేదు. కొన్ని పెళ్ళిళ్ళు ఉంటాయి, పెళ్ళి ఇక్కడ జరుగుతుంది, దాంతోపాటు ఇన్విటేషన్ కార్డు చిన్నది ఉంటుంది. అది ఎక్కడో పెద్ద స్టార్ హోటల్లో పెడతారు. ఆహ్వానం అందరికీ, కానీ ప్రాముఖ్యమైనటువంటి ఆహ్వానము ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఇది చాలామందికి, కొంతమందికి అనుభవం ఉండి ఉంటుంది. ఆడ స్టార్ హోటల్లోనో ఎక్కడో పెడతారు, ప్రాముఖ్యమైన వారికే ఇస్తారు. అందరికీ కార్డు ఇచ్చినట్టే ఉంటుంది, కానీ కొన్ని కార్డులలో లోపల చిన్న కార్డు ఉంటుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట, రండి మీకు మీ ప్రాణములకు విశ్రాంతి. మూడో మాటగా చూస్తూ వద్దాం. రండి, యాకోబు రాసిన పత్రిక యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం అండి. యాకోబు రాసిన పత్రిక 4:8 అండి. దేవుని యొద్దకు రండి. చూసారా, నేను రాను పో. కొంతమంది నేను రాను.
నేను చర్చికి రాను, ఎక్కడికి రాను, ఇంట్లోనే ఉంటా. ఇంట్లో ఎంతకాలం ఉంటావు? ప్రియ సహోదరుడా, సహోదరి, మీరు నా యొద్దకు రండి. ఎంత మంచి మాట అండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రపరం చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడి దుఃఖపడి ఏడువడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. ప్రభువు దృష్టికి మిమ్మను మీరు తగ్గించుకొని, అప్పుడు ఆయన మిమ్మను హెచ్చించును. మొదటిగా చూస్తూ ఉంటున్నాం, ఈ భాగాలన్నీ కాదు కానీ, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను, మీకు విశ్రాంతి కలుగజేస్తాను, మీ ప్రాణములకు విశ్రాంతి కలుగజేస్తాను. మూడవదిగా, మిమ్మను హెచ్చించును. మీరు దిగిరండి, నేను మిమ్మను హెచ్చిస్తా. ఇక్కడే కాదండి, ఇంత బ్రతికి స్వర్గం లేకపోతే ఎట్లాగండి? భూమి మీద ఒక ఆయన్ని అడిగాను, చక్కటి బెడ్ ఎట్లాగుందంటే రౌండ్గా ఉంటుంది, మచ్చర్దాన్ దోమల తెర, దోమ తెరనా ఇక్కడ, అది రౌండ్గా ఉంది. ఆ బెడ్ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. నాకు చూపించడానికే తీసుకెళ్ళాడు ప్రత్యేకంగా ఆ బెడ్రూమ్లకి. లైట్గా లైట్ వేసి ఉంది. ఆ బెడ్ లైట్ కంటే కూడా ఉండి లేనట్టుగా చాలా చక్కగా ఉంటుంది. ఎంత ఆ లైట్స్ కూడా చక్కగా ఓ సెకండ్కి కలర్స్ మారుతూ ఉన్నాయి, సెకండ్కి మారుతూ ఉన్నాయి. అక్కడ కూర్చున్నానా, బెడ్రూమ్లో ప్రార్థన చేయండి అన్నాను. అబ్బా, ఇంకా అక్కడ విశ్రాంతి దొరకదని ఇక్కడ విశ్రాంతికి ఇంతకాలమా? ఎన్నడు మరవలేనా? ఇప్పుడు నేను చెబుతా ఉంటే ఆ దృష్టి నాకు ఆ బెడ్రూమ్ మీద ఉంది. ఆ పడుకున్నా కానీ రౌండ్గా తిరుగుతూ ఉంటుంది. అది ఎట నిద్రపోతాడో అయ్యా. నువ్వు ఈ భూమి మీద ఎంత హెచ్చించుకున్నా ఒక దినమున ఈ లోకాన్ని వదిలిపెట్టాల్సిందే. మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. నేను వచ్చి ఏం చేస్తాను? హెచ్చిస్తాను, అనగా స్వర్గరాజ్యం ఇస్తాను, పరలోకం ఇస్తాను. ఇది డబ్బు పెడితే వచ్చేది కాదు, కేవలము హృదయం ఇస్తే వచ్చేది, కేవలము పాపాలు ఒప్పుకుంటే వచ్చేది. ఇంట్లో కూర్చుండి యేసు ప్రభువా నా పాపములు క్షమించు అంటే వచ్చేది. మీకు విశ్రాంతి, మీ ప్రాణములకు విశ్రాంతి, అంతేకాదు మీకు హెచ్చింపు. ఈ భూమి మీద మనకి ఎంత హెచ్చించినా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. కానీ ప్రభు అంటున్నాడు, నేను మిమ్మను హెచ్చిస్తాను. మూడవ మాటగా హెచ్చింపు. నాలుగో మాటగా చూద్దాం, కొన్ని మాటలేనండి. నాలుగో మాటగా ఇదే మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 4వ మాటగా 25:34 అండి. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, చూడండి, నా తండ్రి చేత ఎవరైతే పిలిస్తే వచ్చినారో, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకై సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకై సిద్ధపరిచిన రాజ్యం ఇస్తాడంట. ఈ భూమి మీద మనకెవడు రాజ్యం ఇస్తాడు? చెప్పండి. ఏమంటారు ఈ ఊరికి సర్పంచ్కే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టాలా? అది కూడా 5 సంవత్సరాలు ఉంటుంది. ఇది ఎప్పుడంట? రాజ్యమే ఇస్తా నీకు. ఇది మోసపు మాటలు కాదు, ఇవి మోసపు మాటలు కాదండి. మీకు విశ్రాంతినిస్తా, మీ ప్రాణములకు విశ్రాంతినిస్తా, మిమ్మను హెచ్చిస్తా, మీకు రాజ్యమే ఇచ్చేస్తా. ఏ రాజ్యం? తండ్రికే తెలుసది. ఈ భూమి మీద మన కన్న తల్లిదండ్రులు మన కొరకు ఎంత ప్రయాసపడి చివరికి ఏమి లేకున్నా పర్వాలేదు, నా పిల్లలు సుఖంగా ఉంటే బాగుండు
అని అనుకుంటారే, సృష్టింపబడినటువంటి నరుని కొరకై జీవాధిపతి అయినటువంటి దేవాది దేవుడు నా రాజ్యమే ఇస్తాను, ఆశీర్వదింపబడిన వారిని ఆశీర్వదించడానికి పిలుస్తా ఉన్నాడు. అంతేకాదు హెచ్చించడానికి పిలుస్తా ఉన్నాడు, రాజ్యాన్ని ఇవ్వడానికి పిలుస్తా ఉన్నాడు. అనగా పరలోక రాజ్యము ఇవ్వడానికి పిలుస్తూ ఉంటున్నాడు. ప్రియులరా, ఈ సాయంత్రం వేళలో నిన్ను నీవు మోసపరుచుకుంటున్నావేమో. యేసుక్రీస్తు ప్రభువారు నరావతారిగా ఈ లోకమునకు వచ్చి ఈ ఆహ్వానాన్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. రండి, మీకు విశ్రాంతి. ఎన్నిసార్లు మన జీవితంలో కుటుంబంలో ఉండి కొంతకాలం అయిన తర్వాత ఏమండి భార్యాభర్తలు ఎక్కడికన్నా వెళదామో, నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు, ఎక్కడ వెళ్ళి ఒక 10 రోజులు ఉండేసి వస్తాం పదా. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికే రావాలా? ప్రియులారా, నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తాను. మీ యొద్దకు వచ్చి ఊరికనే ఉండను, మిమ్మల్ని ఏం చేస్తాను? హెచ్చిస్తాను. మీ యొద్దకు వస్తాను, మీకు రాజ్యమే ఇస్తాను. పరలోక రాజ్యం, స్వర్గరాజ్యం, నిత్యము నివసించే రాజ్యం, దుఃఖము లేని రాజ్యం, ఆకలి లేని రాజ్యం, రోగము లేని రాజ్యం. ప్రియులారా, ఇది కేవలము యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చటం ద్వారా దొరికేది. మొదటిగా చూస్తూ వచ్చినాం, మీకు విశ్రాంతి. రెండవది మీ ప్రాణములకు విశ్రాంతి. మూడవదికి మీకు హెచ్చింపు. నాలుగవది రాజ్యమే. ఎవరికైనా చెప్పాలా, ఎమ్మెల్యే గారు కొంచెం దిగండి, నేను ఈ రాజ్యాన్ని ఎమ్మెల్యే అవుతానంటే ఇస్తాడా? యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను నీకు రాజ్యమే ఇచ్చేస్తా. ఎటువంటి ప్రేమ గల దేవుడు. చివరిగా ఐదవదిగా చూసి ప్రార్థన చేద్దాం. 5వ మాట, ఒకవేళ నువ్వెవరివైనా సరే అండి ప్రియులారా, ప్రయాసపడి ఈ భూమి మీద భారం మోసుకొనిచున్న వారులారా, నా యొద్దకు రండి. జెఫన్యా 2:2 అండి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. విధి నిర్ణయం కాకమునుపే, యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునుపే, మిమ్మను హింసించుటకై శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునుపే కూడిరండి. దేశములో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెదకుడి. మీరు వెదకి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమందు మీరు దాచబడుదురు. 5వదిగా దాచబడతావు. విధి నిర్ణయము కాకమునుపే, అనగా ప్రాణం పోకమునుపే, ఈ లోకము గతించిపోకమునుపే దాచబడుట. ఎంత గొప్ప మాటనో చూడండి. మనకేదైనా వచ్చినదంటే ఏం చేస్తాము? ఇప్పుడు క్రిస్మస్ రాకముందు కొత్త డ్రెస్ తీసుకున్నావు అనుకో, ఒక నెల రోజుల ముందు ఏం చేస్తావు? దాచుకుంటావా? ముందే వేసుకొని తిరుగుతావా? పండుగ వరకు ఏం చేస్తావు? దాచుకుంటావు. ఈ లోకమును వదిలిపెట్టిన తర్వాత నీ ఆత్మను దాస్తాడు, నీ ప్రాణమును దాస్తాడు, నీ జీవాన్ని దాస్తాడు ఆయన రాజ్యం ఇచ్చే వరకు. 5 మాటలు చూసాం. దేవునిలో దాచబడతావు, నిత్య జీవంలో దాచబడతావు, దేవుని ఒడిలో దాచబడతావు, దేవుని హృదయంలో దాచబడతావు. హృదయంలో దాస్తే ఎవరు దొంగతనం చేస్తారండి? చేస్తారా ఎవరైనా హృదయంలో దాచుకుంటే? చెప్పండి. ఎవరు తీయలేరు. ఎంతోమందిని చూస్తూ ఉంటాము, గొడవలు అయినాయి అనుకోండి భార్యాభర్తల మధ్యలో, ఇంకా వాళ్ళు విడిపోయినారు, డైవర్స్ అయిపోయినాయి, అన్నీ అనుకుందాం. ఈ తల్లిదండ్రిని బట్టి ఆ భార్య మీద వీడికి ప్రాణం ఉన్నా, వీడికి భార్యకి వీడి మీద ప్రాణం ఉన్నా, మర్చిపోయినానులే. కానీ ఎవరుంటారు? లోపల ఉన్నది ఎవడు చూసా? జీవం గల దేవుడు తన హృదయంలో దాస్తాడు. ఒక మాట చెప్తాను. భక్తుడున్నాడు, ఆయన పేరు మోషే.
ఈ దినం వరకు కూడా అందరు ముసాలా సలాం को ढूंढ रहे लेकिन ముసాలా సలాం नहीं मिल रहे. దేవుడు దాచినాడు మోషేని, ఎవరు కూడా దొరకబట్టట్లే. ప్రియులారా, దేవుని మాటలు చూస్తూ వచ్చినాం. నా యొద్దకు రండి. మీరెవరండి? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, రక్షకుడను. మీ యొద్దకు ఆయన యొద్దకు వెళ్ళటం ద్వారా 5 మాటలు చూసాం. నీకు విశ్రాంతి, నీ ప్రాణమునకు విశ్రాంతి, హెచ్చింపబడతావు, రాజ్యము నీదవుతుంది, సొంతమవుతుంది, పరలోక రాజ్యం. 5వది దాచబడతావు. అపవాది నుండి, పాపము నుండి, శాపము నుండి దాచి నిత్యరాజ్యం ఇస్తాడు. అట్టి ప్రభువారు ప్రియుడా ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఈ భూమి మీద అధికారులు నిన్ను ఆహ్వానించట్లే. ఒకవేళ ఆహ్వానించినా నిన్ను ఎక్కడ కూర్చుండా పెడతారో తెలియదు. ప్రభు యొక్క ఆహ్వానము తన రాజ్యం ఇవ్వడానికి, ప్రభు యొక్క ఆహ్వానము నిన్ను దాచి ఉంచడానికి, ప్రభు యొక్క ఆహ్వానము తానున్న స్థలంలో నిన్ను కూడా ఉంచడానికి, నీ ప్రాణములకు నెమ్మది కలిగించడానికి. అట్లు ఈ మాటలు విన్న నీకు, ఈ కుటుంబానికి, వచ్చిన బిడ్డలందరికీ ప్రభు రాజ్యం అనుగ్రహించి తన ఒడిలో దాచుకొని ఉంచునుగాక. ప్రార్థన చేద్దాం. అశోక్ సహోదరుడు తన కుటుంబం కొరకై ఒక 2 సహోదరులు 2 సహోదరీలు ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు చేయండి. మళ్ళీ నాకు తెచ్చి ప్రేరేపించబడిన వారు 2 చేయండి. బెల్లంతో మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో చేరి ప్రార్థించే సమయాన్ని బట్టి మీకే స్తుతులు చేస్తున్నాం ప్రభా. మరి సంఘంగా తండ్రి ప్రార్థించక రాగా తండ్రి, మరి సియోను సంఘంగా మరి నైనా చెట్నపల్లిలో తండ్రి, మరి నీ దాసుడు దైవాదినమన్నను సులోచనక్కను బట్టి తండ్రి, మరి నైనా ఇక్కడికి సంఘంగా వారి కుటుంబం తండ్రి, ఆనందన్న, శారద, పద్మావతి అక్క, కీర్తన, జాస్మిన్, సురేష్, శ్రీలత, చింటూ తండ్రి, మరి భక్తల్ బాబు, అంకిత, మరి నైనా ముఖ్యంగా అశోక్ని బట్టి ప్రభా, మరి సంఘమంతా తండ్రి, మరి అశోక్ సంఘాన్ని ప్రేమించి ఆహ్వానించి తండ్రి, తన ఊరును ప్రభా, మరి తన బంధువులను, తన మిత్రులను, ఇరుగు పొరుగు వారికి మీ స్వార్థ ప్రకటించాలని భారంతో ప్రభ, మరి సంఘాన్ని అంతా ఆహ్వానించినందుకు మీకే స్తోత్రం తెలుసున్నాం. వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి స్తోత్రాలు తండ్రి. మరి విత్తబడిన వాక్యాన్ని దీవించండి. అనేకులు ప్రభ, మరి మీ వైపు చూసినట్లు సహాయం తెచ్చిన వేడుకుంటున్నాం ప్రభ. మరి తండ్రి, ఈ కుటుంబాన్ని అంతా మీ రక్షణకు ప్రోత్సహించి భద్రపరచండి. వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం తెలుసున్నాం ప్రభా. మరి విన్న వారిలో మీరే కార్యం చేయమని వేడుకుంటున్నాం. సహాయం తెచ్చేయండి. మా ప్రభుని కుమారుని యేసుక్రీస్తు పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, ఆ శాఖ గృహానికి తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దైవన తండ్రి, నీ దాసుడు ప్రభా, ఇత్తబడిన వాక్యానికి ప్రభా, మరి ఎంత దూరమైతే వినపడతా వచ్చిందో ప్రభా. దైవన తండ్రి, పాటల దూరం మహే పొందారు, వాక్యం దూరం మహే పొందుతూ వచ్చారు దేవా. ఎంత దూరమైతే ఈ శబ్దాలు వినపడతా వచ్చాయో దైవన తండ్రి, శాంతి, సమాధానము, నెమ్మది ఇస్తానన్నారు, నిత్య రాజ్యం ఇస్తానంటున్నావు అయ్యా. హృదయములకి చేర్చుకోమని సెలవిస్తూ ఉన్నారు అయ్యా. నీ వాక్యానుసారంగా దైవన తండ్రి, ఎంత దూరమైతే మైకు చేత వినబడతా వచ్చినాయో శబ్దాలు ప్రభా, అనేక హృదయాలలో కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. స్తోత్రాలు దైవన తండ్రి, నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం నాయన. నీ వాక్యం అవునవునట్టుగా ఉంటూ వస్తున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా. మీ దాసుని నిలబెట్టి
కావలసిన ఆహారం మాకు వడ్డించబడతా వచ్చినందుకై మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దైన తండ్రి, అంత మాత్రమే కాక దైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం నాయన. మరి సులోచనకు నాన్నను బట్టి నీకు వందనాలు, ప్రేమించి వారికి ఇచ్చిన 4 కుమారులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాను. దైన తండ్రి, వారికి ఇచ్చిన కుమారులను దైన తండ్రి 3 వివాహాలలో తోడుగా ఉంటూ వచ్చారు. వారి పిల్లల విషయాలలో కృప చూపుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. దైన తండ్రి, మనవరాళ్ళను కాపాడుతురండి దేవా. అశోకుని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, రక్షించుకున్నారు దేవా. మీ రక్షణను ఆనందంలోకి తీసుకుని వచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. దైన తండ్రి, నిత్యత్వం కొరకై, నిత్యరాజ్యం కొరకై ప్రభా నిజమైన దేవుని ఎరుగుటకు కృప ఇస్తూ వచ్చినారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవన కాలంలో నీ కాడికి దిగి రాగలుగుతూ వచ్చినందుకై మీ కొందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియ తండ్రి అయ్యా, నీ కొందనాలు బిడ్డ కూడా ప్రభా ఏ యొక్క ఆశ కలిగి ఉంటున్నాడు ప్రభా, అనేకులకు సువార్త వినిపించాలని నీ కుమారుడు ఆశతో ఆసక్తితో దేవా నీ కొందనాలు ఈ యొక్క ఇత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపచేయండి దేవా. కనికరించండి, దయ చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అశోకుని మీరు రక్షించుకున్నారు. తనకు జీవితంలో కూడా ప్రభా ఒక గొప్ప వెలుగు చూసేవాడుగా సిద్ధపరుస్తురండి నైనా. దైన తండ్రి కనికరించండి, జాబ్ అనుకూలపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు దయచేసే దేవుడవు అయ్యా. చదువుట్లో జ్ఞానమును జ్ఞాపశక్తి దయచేస్తురండి అయ్యా. సులోచనక కాళ్ళను మీరు ముట్టి స్వస్థపరచండి దేవా. మీ రక్త పోక్షంలోకి తీసుకోమని ప్రార్థన చేస్తున్నాం. దైన తండ్రి, మా ప్రార్థన ఆలకించి ప్రార్థనలకు జవాబిచ్చినందుకై మీ కొందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవా, మీకు అనేకమైన స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు దేవా, మార్పు లేని దేవుడవు తండ్రి. మా ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడవు నాయనా. కనికన దేవా, ఇంతవరకు తను మరి వాక్య పరిచర్యలో తోడుగా ఉంటూ వచ్చినారు దేవా. మరి ఇంతమంది అయితే ఈ శబ్ద తరంగాల ద్వారా దేవా మరి మీ వాక్యమును విన్నారో వారి హృదయాలలో వాక్యం ఫలించినట్టుగా చేయండి దేవా. మీరే వారిని సంధించమని అడుగుకుంటున్నాం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, మీరు నా యుద్ధకు రెండేని చెల్లిచ్చినారు దేవా. మరి ఎంతమంది అయితే ఉన్నాయినా మరి ఈ చట్నపల్లి గ్రామస్తులు ఆయా భారములతో ఉన్నారో మీరే వారిని దర్శించండి. కానీ మీ యుద్ధకు తీసుకున్నామని అడుగుకుంటున్నాం దేవా. రక్షణ మారు మనసుని ఇవ్వండి తండ్రి. దయగనటి మా ప్రభా, మరి ఈ సమయాన్ని తను మరి అశోక్ కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వారి కుటుంబాన్ని ఆధారం చేసుకొని దేవా ఈ మీటింగ్ కలిగినటకు మీరు మాకు సమయాన్ని ఇచ్చినారు. మరి ఎన్నో రోజులుగా మరి ప్రార్థిస్తుండగా ఈరోజు ఈ సమయాన్ని అనుకూలపరిచినారు. మీకు స్తోత్రాలు. రాగలిగిన వారిని బట్టి మీకు స్తోత్రాలు దేవా. మరి ఆ కుటుంబం యొక్క అక్కరను మీకు తెలిసి ఉన్నాయి తండ్రి దేవా. మరి అశోక్ యొక్క పేరెంట్స్ను, బ్రదర్స్, సిస్టర్స్, వారి యొక్క రక్త సంబంధికులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవా. కుటుంబానికి సమాధానం, నెమ్మదినివ్వండి తండ్రి. మరి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇమ్మని అడుగుకుంటున్నాం. మరి ముఖ్యంగానైనా మరి ఆత్మీయ మేలును అనుగ్రహించండి. ఆత్మీయంగా స్థిరపడినట్టుగా చేయండి. ఎవరిని మృంగుదనా అని గర్జించి సింహములే అపవాది తిరుగుతున్నాడు దేవా. వాడి యొక్క ఉచ్చులో పడకుండా మీ కాపుదలుంచమని అడుగుకుంటున్నాం తండ్రి. సులువుగా చిక్కులో పెట్టే పాపంలో ఇరుక్కుపోకుండా మీ కాపుదలుంచండి. కుటుంబం చుట్టూనైనా మీ కాపుదలుంచండి. మీ కంచె వేయండి నైనా. వాక్యం ద్వారా అనుదినము సంధించండి తండ్రి, హెచ్చరించండి నైనా దేవా. మరి అశోకుని పట్టుకుని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తను కూడా తన ఉద్యోగ ప్రయత్నంలో ఉంటున్నాడు. తను మరి ప్రిపేర్ అవుతుండగా
కావలసిన జ్ఞానం అనుగ్రహించండి. ఎవరికైనా జ్ఞానం కొదవనడలా వాడు దేవుని అడగవలనని సెలవు ఇచ్చినారు. ప్రభువా, మరి అశోకుని బట్టి మిమ్మల్ని గోజాడుతున్నాం తండ్రి. తండ్రి, అశోక్ కావాల్సిన జ్ఞానమునివ్వండి, మంచి జ్ఞాపక శక్తినివ్వండి. దేవా, తను ప్రిపేర్ అవుతుండే ఆ మెటీరియల్ను ద్వారా మరి తను ఏం చదువుతున్నాడో వాటిని సరిగా అర్థం చేసుకొని క్లియర్గా అనలైజ్ చేసి వాటిని జ్ఞాపకం ఉంచుకోండి, మంచి జ్ఞాపకతని ఇవ్వండి. దేవా, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మరి ప్రిపేర్ అవుతుండగా, మరి అపేర్ అవుతుండగా మీరే తోడుగా ఉండండి నాయన. దేవా, కావలసినటువంటి ధైర్యమును, సమాధానం, నెమ్మదినివ్వండి, ఆత్మస్థైర్యమునివ్వండి. ఆ కాంపిటేటివ్ స్పిరిట్నిమ్మని ఎడుకుంటున్నాను. దేవా, మరి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి దేవా, మరి ఆత్మీయ మేలును అనుగ్రహించుమని ఈ కొద్ది ప్రార్థన మా ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సాయంకాల సమయంలో తండ్రి, మీరు నన్ను మమ్మల్ని సంఘంగా సమకూర్చి దేవా, మీ దాసుని ద్వారా మీ ఆత్మచేత ప్రభువా మీ దాసుని అభిషేకించి మీరు అనుగ్రహించిన మీ పరలోకపు మాటలను బట్టి స్తుతిస్తుంటున్నాం తండ్రి, ఆరాధిస్తూ పూజిస్తుంటున్నాం దేవా. ఈ సాయంకాల సమయంలో దేవా, మైక్ శబ్ద తరంగాల ద్వారా ప్రభువా నైనా మీరు వినిపింపజేసిన మీ యొక్క సువర్తమానాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. అమూల్యమైన మాటల్ని, విలువైన మాటల్ని ప్రభువా ఇక్కడ ఉంటున్న ప్రజలకు ప్రభువా మీరు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమకై కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం తండ్రి. నేను ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులరా నా యుద్ధకు రండని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. నేను మరి ఈ యొక్క లోక ప్రయాస అంతా కూడా వ్యర్థమని సెలవిస్తూ వచ్చినావు. నేను ఆ యొక్క నిత్య రాజ్యంలో ప్రభువా మమ్మల్ని స్వతంత్రంగా చేయట కొరకై ఈ లోకమునకు 2024 సంవత్సరాల క్రితమే ప్రభువా మరి మానవ రూపంగా దాల్చి మా కొరకై నాయన కల్వరిశిలువలో మీ ప్రాణాన్ని బలిగా అర్పించిన దేవుడవు, మీ రక్తమంతా మా కొరకై కార్చిన దేవుడవు ప్రభువా. నైనా ఎందరైతే నామను అంగీకరిస్తారు వారందరికీ దేవుని పిల్లలు అవుటకు అధికారం కలదని సెలవిచ్చిన దేవుడు, అట్టి అధికారంతో ప్రభువా నీ యొద్దకు వచ్చింటుండగా దేవా అట్లు ప్రతి బిడ్డలు కూడా ప్రభువా మరి నాయన నిన్ను అంగీకరించుటకు వారి మనస్సు హృదయ ద్వారమును తెరవమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. మీ కనికరంను చూపించండి దేవా. ఈ గృహంను ఆధారం చేసుకొని దేవా మరి ఈ ప్రాంతంలో ప్రభువా సువార్త నైనా మీటింగ్ కలిగినట్టుకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యంకై వందనములు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను తండ్రి, కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాను. అట్లు సంఘమంతటిని కూడా మీరు ప్రేమించి మీరు నడిపించినందుకు వందనములు స్తోత్రములు దేవా. ప్రత్యేకించి నాయన మరి తండ్రి ఈ యొక్క నాయన మరి తండ్రి దైవదినం అంకుల్ మహిమలను తీసుకున్నారు. విడబడిన సులోచన ఆంటీని బట్టి స్తోత్రములు ప్రభువా. మరి నాయన వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డల్ని బట్టి స్తుతిస్తున్నాం. ఆంటీకి కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. అట్లు ప్రభువా మరి ఆనంద్ నాయన మరి శారద నాయన పద్మావతి వారి యొక్క బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తన తండ్రి జస్మిత్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం చేయండి నాయన. సురేష్ని శ్రీలతని ప్రేమించి ఇచ్చిన బిడ్డను బట్టి వందనములు స్తోత్రములు నాయన. మరి శ్రీలతకు కూడా మంచి ఆరోగ్యమును దయచేస్తురండి దేవా. భక్తాన్ని మరి ప్రభువా అంకితానికి జ్ఞాపకం చేసుకున్నారు, ఇచ్చిన భక్తానికి గవర్నమెంట్ జాబ్ని బట్టి కూడా స్తుతిస్తుంటున్నాం తండ్రి. కుటుంబంలో గొప్ప కార్యం చేసిన దేవుడవు తండ్రి, నీకెంతో వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అశోక్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవా. నేను మరి కొండల తట్టు కళ్ళెత్తి చూస్తున్నాను ప్రభువా, సహాయం నాకు ఎక్కడి నుండి కలుగునన్న రీతిగా ప్రభువా, నిజంగానైనా యెహోవా యొద్ద మాత్రమే సహాయం దొరుకున్న రీతిగా ప్రభువా బిడ్డను మీరు ఒక్కసారి కనికరించండి ప్రభువా. గ్రూప్స్ కొరకు బిడ్డ ప్రిపేర్ అవుతుంటుండగా తండ్రి మీ ఆత్మచేత బిడ్డని నేను సిద్ధపరచండి తండ్రి. మరి యొక్క డిసెంబర్లో జరిగే ఎగ్జామ్స్, మరి జనవరి నేను 3rd వీక్లో జరిగే ఎగ్జామ్స్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ బిడకు తండ్రి కావాల్సిన జ్ఞాపక శక్తిని, మీ పరలోక జ్ఞానమును బిడకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. అట్లు తండ్రి బిడ వివాహ విషయంలో కూడా ఎక్కడ పొరపాటు జరగకుండా తండ్రి సరైన భాగస్వామిని మీరు ఆ బిడకు దయచేస్తున్నామని ప్రార్థన చేస్తున్నాను దేవా. అట్లు సంఘముకు సహకరించే బిడగా సేవకులకు ప్రభువా మరి సంఘానికి నేను ఆ బిడని తండ్రి మీరు సిద్ధపరచండి, మీ చేతిలో బలమైన పాత్రగా ఉపయోగించమని ప్రార్థిస్తున్నాం దేవా. అట్లు నాయన పక్కన ఉన్న చిన్నమ్మ యొక్క కుటుంబాన్ని
తండ్రి వారి కుమార్తెల కొరకు ప్రభా కిషోర్ కొరకు మరి ఇందిరా కొరకు నన్ను ప్రార్థన చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని దీవించుము. ఇట్లు ప్రభా సంఘమునకు వీరు నైనా సహకరించి బిడ్డలుగా సిద్ధపరిచి మీరే మహిమ పొందమని మరొకసారి తండ్రి దైవ సేవకులు వారి కుటుంబం కొరకు సంఘ పెద్దల కొరకు సహా విశ్వాస గృహానికి చెందిన కుటుంబాలన్నిటి కొరకు నీ సందులో ఎత్తిపరచు. బలహీనమైన మా కుటుంబాన్ని కూడా మీ దాసుని బడలు నన్ను మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థించి దీనులమై అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి. అశోక్ వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కూడిక ముగించుకుందాం. భోజనాల దగ్గర డేవిడ్ అన్న ప్రార్థన చేస్తాడు. సెకండ్ అన్న సురేష్, థర్డ్ భక్తన్ బాబు, నేను లాస్ట్. మరైతే నేను థర్డ్ భక్తన్ బాబు, నేను యేసుక్రీస్తు ప్రభుని సంపూర్ణంగా ఎరిగి రక్షింపబడ్డాం. మరైతే పెద్దన్న ఆనంద్, మరైతే రెండో అన్న సురేష్ బాబు, వారిద్దరు రక్షణ కొరకు మరైతే దయచేసి మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపం చేసుకొని వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి. అదేవిధంగా నా భవిష్యత్తు కొరకు కూడా మీ వ్యక్తిగత కుటుంబాల్లో మా కుటుంబం కొరకు నా కొరకు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాం. ఈ విధంగా మరైతే మా కుటుంబం తరపున మీ అందరికీ ప్రేమ విందు మరైతే సిద్ధపరచబడినది. ప్రేమ విందులో మీరంతా కూడా మరైతే పాల్గొని మమ్మల్ని సంతోషపరచవలసిందిగా కోరుచున్నాం. యేసుక్రీస్తు నామమున వందనాలు. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన మా పరలోకపు తండ్రి, ప్రియ కుమారుడు యేసు ప్రభువు వారి నామములో మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం. సియోను ప్రార్థనా మందిరము గుత్తి ఆర్ఎస్ తండ్రి, మరి మందిర ప్రజలముగా బాధ్యత కలిగిన వారముగా తండ్రి మీ దాసులముగా ఈ చెట్నేపల్లిలో తండ్రి మీరు ప్రేమించి మీ రక్తం చేత విమోచింపబడినటువంటి ప్రజల దగ్గర తండ్రి అయిన దేవా మిమ్మల్ని స్తుతించడానికి, మీ మాటలు వల్లించడానికి, మీ మాటలు తండ్రి అయిన దేవా వినిపించడానికి మీరు ఇచ్చిన కృపకై స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మీరెంతైనా నమ్మదగిన దేవుడని మిమ్మల్ని ఘనపరుస్తూ ఉంటున్నాం. తండ్రి అయిన దేవా మీ కాపుదల, భద్రత, శాశ్వత ప్రేమ, ఉన్నతత్వం, మంచితనం అంతటిని బట్టి వందనాలు. సహోదరుడు దైవాధీనం గారు మహిమలోనికి పిలువబడినారు. విడిచిపెట్టబడినటువంటి కుటుంబం తండ్రి సులోచనమ్మ గారు, తండ్రి వారి కుటుంబాన్ని బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. తండ్రి ఈ కుటుంబాన్ని ఆధారం చేసుకొని తండ్రి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి. మీ ఆహ్వానాన్ని తండ్రి అయిన దేవా వినిపించినందుకు కొరకై స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. మమ్మల్ని ఆహ్వానించడం ద్వారానే శాంతి, సమాధానము, నెమ్మది, విశ్రాంతి తండ్రి అయిన దేవా మరి మీ నిత్య రాజ్యాన్ని మాకు అనుగ్రహించుతూ వచ్చినారు. మీ రక్తం క్రింద మమ్మల్ని దాస్తూ వచ్చినారు. తండ్రి మీకు వందనాలు, స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మరి ఈ మాటలు విన్న ఈ గ్రామస్తులు, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తండ్రి ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, ఎంతమంది మాటలు విన్నారో వారి హృదయాల్లో కార్యము జరిగించము, వారికి అన్నిటిని తుడువుము, వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. వారు ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే వారి సమస్యలు తీర్చండి. వారి చేతుల కష్టార్జితాన్ని దీవించము, కుటుంబానికి రక్షణ భాగ్యం అనుగ్రహించి మహిం పొందము. ఈ రీతిగా పరలోకపు తండ్రి మరి సులోచనమ్మ గారిని కనికరించము. తనకున్న బలహీనత, వృద్ధాప్యంలో వచ్చే ప్రతి బలహీనత నుండి విడుదల, విమోచన దయచేయండి. వారిని ప్రేమించి బహుమానంగా ఇచ్చిన పెద్ద కుమారుడు ఆనందను బట్టి, సోదరి శారద, పద్మావతిని బట్టి స్తుతిస్తుంటున్నాం. తండ్రి వారిని ప్రేమించి ఇచ్చిన బిడ్డలు కీర్తన, జాస్మిన్ను బట్టి వందనాలు. బిడ్డలకు రక్షణ భాగ్యం అనుగ్రహించము కోరుతూ వచ్చినారు. తండ్రి మీరు ఆత్మలో కార్యము జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. సంఘముగా కూడి ఇక్కడ చేరి వచ్చిన ప్రజలతో పాటు అందరం కలిసి ప్రార్థిస్తున్నాం. దయచేసి వారి సంతోషాన్ని పరిపూర్ణము చేయము, క్షమించము, రక్తంతో కడుగుము, శుద్ధీకరించము, సజీవుడైన మీ ప్రేమను రుచించడానికి సహాయపడండి. అదే సమయంలో సురేష్, శ్రీలతను బట్టి వందనాలు, చింటును బట్టి స్తుతిస్తున్నాం. ఆ కుటుంబానికి కూడా రక్షణ భాగ్యం అనుగ్రహించండి. తండ్రి మీరు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినారు, దీనుడుగా, సాత్వికుడుగా ఈ లోకానికి వచ్చినారు. అయితే మీ నిత్య రాజ్యం ఇవ్వడానికి వచ్చినారు. ఆ ప్రేమ వారు కూడా రుచించడానికి సహాయపడుతురండి.
దైవాత్మ చేత స్థిరపరచుము. వారికి ఇచ్చిన ఉద్యోగాలను బట్టి స్తుతిస్తున్నాం. వారి కుటుంబాలను బట్టి వందనాలు. మరి అదే రీతిగా సోదరుడు భక్తన్ బాబుని బట్టి స్తుతిస్తున్నాం. అంకితను బట్టి వందనాలు. వారిని కూడా జ్ఞాపకం తెచ్చుకొని గత దినాల్లో ఉద్యోగం ఇచ్చినారు. తండ్రి దేవా మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. వారికి కూడా తోడే ఉండి ఘనత మహిమ ప్రభావాలు పొందండి. మరి అశోకును బట్టి వందనాలు. తండ్రి అయిన దేవ తను చదువుకుంటూ వచ్చినాడు, అయితే గ్రూప్స్కు ప్రిపేర్ అవుతూ ఉంటున్నాడు. పరలోకపు తండ్రి ఎగ్జామ్స్ ఉన్నాయి. తండ్రి అయిన దేవ నీ కుమారుడు ఇక్కడ నుండి మీ సియోనులోనికి వస్తూ ఉన్నాడు. సియోనులో నుండి మీ గాయపడిన హస్తము చాపి నీ కుమారుని తలపైన మీ చేతులుంచి తన కోరిక సిద్ధింపచేసి తన ఆలోచన యావత్తు సఫలపరిచి తండ్రి అయిన దేవ మీ నామమునకు మహిమ తెచ్చుకోండి. ఇటువంటి కోడికల ద్వారా మిమ్మల్ని ఆహ్వానించడం ద్వారా మిమ్మల్ని హృదయంలో చేర్చుకునేట ద్వారా ఈ భూమి మీద తాను జీవించట కొరకాయ ఉద్యోగం ఇవ్వండి. తన ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరచండి. దేని కొరకైతే ప్రయాసపడుతున్నాడో ప్రభునందు ఆ ప్రయాస వ్యర్థం కాకుండా సహాయపడము. మీ చిత్తమైతే మంచి భాగస్వామిని కూడా ఇవ్వండి. తన భవిష్యత్తును కట్టుము. తన కొరకై సిద్ధపాటు చేసి స్థిరపరిచిన అమ్మాయి ఎక్కడుందో మీరే వెదకి మీరే నీ కుమారునికి బహుమానంగా అనుగ్రహించి చూడండి. ఈ రీతిగా మీ దాసులముగా సంఘస్థులముగా బాధ్యత కలిగిన వారముగా విశ్వాసులముగా అశోక్ కొరకై భారంతో ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదు వారి బంధువులు ఈ చుట్టుప్రక్కల ఎంతమంది బంధువులు ఉన్నారో వారిని కూడా కనికరించము. తండ్రి అయిన దేవా వారిపై కూడా మీ కనుదృష్టి ఉంచి వారి అవసరతల కరలు తీర్చము, క్షేమం దయచేయము. ఈ రీతిగా మేమందరం చేరి వచ్చిన ద్వారా ఈ గ్రామానికి క్షేమం, ఈ మాటలు విన్నవారికి క్షేమం, ఈ కుటుంబానికి క్షేమం, వచ్చిన బిడ్డలందరికీ క్షేమము, మీకు మహిమ కలుగుటకు సహాయపడము. ఘనతా ప్రభావాలు ఆరోపిస్తూ మిగతా సమయం ఎంతో దీవెనకరంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, కాపుదల, భద్రత మనందరికీ, ఈ మాటలు విన్న వారందరికీ, ఈ కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి కాపాడి నడిపించునుగాక. ఆమెన్. ప్రభునామమున అందరికీ వందనాలండి.